తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయన కూడా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారనే తెలుస్తోంది. గతంలో కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఎలాంటి పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారో అదే మార్గాన్ని రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న అంటే జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం పైన అసెంబ్లీలో చర్చించారు. ఇక ఈ చర్చలో భాగంగా ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను తెలుపగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం తీర్మానాన్ని ప్రభుత్వం చెప్పింది అని చెప్పి ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపగా బీజేపీ మాత్రం వాకౌట్ చేసింది. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన తను జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ నీతి ఆయోగ్ మీటింగ్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ బహిష్కరించగా తమ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు కూడా దూరంగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన కేసీ వేణుగోపాల్ తెలిపారు. బడ్జెట్ విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం అయిన పినారై విజయ్ అసంతృప్తి వ్యక్తం చేయగా వాళ్ళు కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ప్రకటన చేయలేదు. అయితే గతంలోనూ సీఎం గా ఉన్న కేసీఆర్, తెలంగాణ పట్ల కేసీఆర్ కూడా ఇదే పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి మొదట్లో హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్ళీ హాజరు కాకపోవడం గమనార్హం. నీతి ఆయోగ్ సమావేశంలో పల్లీలు తింటూ సమావేశాన్ని వ్యర్థం చేస్తున్నారు అంటూ కామెంట్ అయితే చేశారు. కాగా ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడంతో కేంద్రం పైన నిరసన వ్యక్తం చేసే విషయంలో కేసీఆర్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అంటూ చర్చ అయితే నడుస్తోంది. మరోవైపు అసెంబ్లీలో చర్చ సమయంలో రేవంత్ రెడ్డికి హరీష్ రావు, కేటీఆర్ కి మధ్య ఘాటుగానే మాటలు తూటాలు పేలాయి. ఇక ఆ సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ గురించి పలుమార్లు ప్రస్తావించడం గమనార్హం. కేంద్రంపై నిరసన వ్యక్తం చేసే విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో దీక్ష చేయాలి అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేయగా దానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అన్ని తామే చేస్తే సీఎంగా మీరేం చేస్తారు అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన కేబినెట్ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఇక దానికి స్పందించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఢిల్లీకి వస్తే తాను దీక్ష చేసేందుకు సిద్ధమన్నారు. ఇక తెలంగాణకు రావాల్సిన నిధుల సాధన కోసం దీక్షకు కూర్చుందామన్నారు. తెలంగాణకు నిధులు తెచ్చుడో సచ్చుడో డేట్ ఫిక్స్ చేయండి, కేసీఆర్ ను తీసుకొని రండి అంటూ ఛాలెంజ్ చేశారు.